హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుటి మన రెసిపీ వెజ్ హక్కా నూడిల్స్ విత్ నో సోయా సాస్ అండ్ నో వెనిగర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 3, 2, 1. ముందుగా కడాయిలో నీళ్లు పోసుకొని ఆ నీళ్లు వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని నీళ్లు బాగా మసలాక అందులో నూడిల్స్ బ్రిక్ వేయండి. మనకి నూడిల్స్ 3 to 5 మినిట్స్లో ఇలా అవుతాయి అన్నమాట. ముట్టుకుంటే మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మనం ముట్టుకోగానే ఇలా బ్రేక్ అయిపోవాలి. అప్పుడు మన నూడిల్స్ 90% కుక్ అయినట్టు. 90% కుక్ అయ్యాక తీసి ఒక జల్లెట్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ నూడిల్స్ పైన చల్లటి వాటర్ పోసి నూడిల్స్ని విడతీయండి. విడతీసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం నూడిల్స్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూద్దాం. క్యాప్సికమ్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ ఈ సైజ్ ఆనియన్స్ ఒక 2 తరిగి పెట్టుకోండి. అండ్ క్యాబేజ్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ దెన్ క్యారెట్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అండ్ మనకు కావాల్సింది స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్ కూడా పైన మొదలు తీసేసి కింద లీవ్స్ మాత్రం ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు నూడిల్స్ కోసం స్టవ్ హైలో పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా కలపండి. స్టవ్ హైలోనే పెట్టి వేయించండి, సో దట్ మనకి బర్న్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ దెన్ క్యారెట్, క్యాప్సికమ్ అండ్ మనం తరిగి పెట్టుకున్న క్యాబేజ్ అన్నీ వేసి కలుపుతూ ఉండండి. ఇవన్నీ హైలోనే ఉండాలి, సో దట్ బర్న్ ఫ్లేవర్ అనేది మనకి బాగా వస్తుంది. హైలో ఒక 2 to 3 మినిట్స్ మనం బాగా కలిపాక ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న నూడిల్స్ని దీంట్లో వేసి పైనుంచి కొంచెం మమతా నూడిల్స్, నేనైతే మమతా నూడిల్స్ మసాలా వాడుతున్నాను, ఇది ఫ్లేవర్ బాగా ఇస్తుంది. కొద్దిగా సాల్ట్ అండ్ దెన్ కారం వేసి బాగా మిక్స్ చేయండి, సో దట్ అన్ని స్పైసెస్ నూడిల్స్కి నీట్గా పట్టేలాగా ఇలాగా మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఒక్కసారి టాస్ చేయండి, సో దట్ కింద నుంచి పైకి మసాలాస్ ఏమైనా ఉంటే పైకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు గార్నిషింగ్ కోసం కొంచెం స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేయండి పైనుంచి. దాట్స్ ఇట్, మనకి ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ రెడీ. నేనైతే సోయా సాస్ వాడలేదు, వెనిగర్ కూడా వాడలేదు, విచ్ ఆర్ వెరీ డేంజరస్ టు హెల్త్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.